అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. తెలుగులో పేజీ నంబర్ 116, క్రొత్త నిబంధన గ్రంథం, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 13 వర్స్ 22. అందరం కలిసి చదువుకుంటాం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. మరొకసారి చదువుకుంటాం, బిగ్గరగా చదవండి. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను. బిగ్గరగా బ్రదర్స్. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతంగా హెచ్చింపబడిన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలందరితో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధిని గడిపేటటువంటి ఇటు గొప్ప దినాన్ని మీరు నా జీవితంలో కూడా అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ యొక్క మరణం ద్వారా మీ ప్రేమను వెల్లడిపరిచి, మీ యొక్క పునరుద్ధానం ద్వారా మీ శక్తిని వెల్లడిపరిచి మానవుడు రక్షించట కొరకై కావలసినటువంటి ఆ శిలువ యాగము, క్రయధనము, మరణ, భూస్థాపన, పునరుద్ధానములన్నిటి ద్వారా నా జీవితంలో మీరు కలుగజేసినటువంటి అట్టి గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. మీ పునరుద్ధానం ద్వారా ప్రీతండ్రి, మీరు తిరిగి లేచట ద్వారా నా పాపంలో నుంచి నన్ను విమోచించి ప్రభా నా యొక్క కన్నులు వెలిగింపజేసి ప్రభా నన్ను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి నీతిమంతునిగా చేసి నా మీద నేరమేమీ లేకుండా మోపబడకుండా అంత పరిశుద్ధపరిచి నీ యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల ద్వారా జీవంతో కూడిన నిరీక్షణనిచ్చి ఈ లోకం మట్టుకే కాకుండా ఈ లోకంను విడిచిపెట్టిన తర్వాత నీతో కూడా ఎల్లకాలం ఉంటాననేటటువంటి శుభప్రదమైన నిరీక్షణ, సిగ్గుపరిచినటువంటి నిరీక్షణను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ తిరిగి మా ప్రభు యొక్క బలలోనికి మేము ప్రవేశిస్తుంటుండగా శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మేము పాలు పుచ్చుకొనక మునుపు నీ వాక్యం వైపు మేము చూస్తుంటుండగా చదువుకున్న వాక్య భాగం ద్వారా మీరే నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని నిష్ప్రయోజకుని అయోగ్యుని మీ యొక్క రక్తం చేత శుద్ధీకరించి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా నింపి నాకు నీ ప్రేలకు కావాల్సిన మాటలను మీరు అనుగ్రహించండి. 2 కెరూబుల మధ్య నుండి మెలనైన మధురమైన మీ స్వరమును మాకు వినిపింపజేయమని కోరుకుంటూ మీ ప్రేమ కలిగిన హస్తంలోకి అప్పగించుకుంటూ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గంలో ఇంకెవరైనా ఉంటే వారిని కూడా నడిపించండి. నిర్లక్ష్యంగా ఉండి దినాన్ని పోగొట్టుకుంటున్న వారితో మీరే మాట్లాడండి. వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించండి. తిరిగి ప్రభు మరి ఇంకా అత్యవసరమైన పనులు, పరిస్థితులను బట్టి ఎవరైతే రాలేకుండా పోగొట్టుకుంటున్నారో వారికి కూడా మరొక తరుణమును అనుగ్రహించమని మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మా మీద మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా మధ్యలో మీ సన్నిధి ఉంచమని, సమయాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనమని, శత్రు కార్యములని లయపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వాస్తవానికి బలలో పాలు పొందేదాని కొరకై వేరొక వర్తమానం గురించి నేను సిద్ధపడి ఉంటున్నాను. అయితే ప్రసాద్ అన్న దేవుని సేవకుడు సాయంత్రం మీరు సాక్ష్యం చెప్పాలన్నా అని అన్నాడు. అందుకని మొన్న సాయంత్రము మధ్యలో ఆపేసిన దాన్ని ఇప్పుడు ముగించేదాని కొరకు ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కంటిన్యూస్గా 3 రోజులు ఇక్కడే మీటింగ్ ఉండుంటే ఒక సిరీస్ లాగా, ఒక అంశంలాగా దాన్ని కంటిన్యూ చేస్తుండొచ్చు. అది ఇప్పుడు సాయంత్రము సాక్ష్యం చెప్పమన్నాడు కాబట్టి సాక్ష్యానికే సమయం అయిపోతుంది కాబట్టి సాయంత్రం కూడిక వర్తమానము ఇప్పుడు మనం ముగించుకునే దాని కొరకై ప్రయత్నం చేస్తాం. ఇటు ప్రభు బలలో పాలు పొందక మునుపు దేవుని యొక్క వాక్యం ద్వారా మనలను మనము పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ప్రభు బలలో పాలు పొందేదాని కొరకై ప్రయత్నం చేస్తాం. గతించిన శుక్రవారం రాత్రి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో దేవుడు దావీదును గురించినటువంటి చిన్న సాక్ష్యము ఏంటిది? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా అతడు నెరవేర్చేవాడు
అని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చేదానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మనము ధ్యానించుకోవడం ప్రారంభించినాం. ఏంటి ఆ విషయము అనంటే, దావీదు దేవుని యొక్క మందసాన్ని ప్రేమించినటువంటి వాడు. దేవుని యొక్క మందసం అనగా దేవుని సన్నిధికి, దేవుని చిత్తానికి అది గుర్తుగా ఉంటుంది అనే సంగతులను గురించి మనం చూసినాం. కాబట్టి ఆ మందసము, దాని యొక్క వెనుక చరిత్ర, ఆ మందసానికి సంబంధించినటువంటి సంఘటనలన్నింటినీ గురించి కూడా మనం చూసినాం. 2 సమూయేలు 6వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనము ధ్యానించుకుంటూ వచ్చి ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మందసము, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ఆ మందసము ఏలీ కుమారుల యొక్క పొరపాటును బట్టి అది బయటికి తీసుకొని రాబడి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడి ఫిలిస్తీన్లు దాన్ని తీసుకొని పోయినారు. ఇశ్రాయేలు యుద్ధములో ఆ మందసం ఉంటుంది అని అనుకొని, ఆ మందసం ఉంటే మాకు విజయం వస్తుంది అని అనుకున్నారు, కానీ వారికి విజయము కలగలేదు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించి ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం విన్నాం. ఆ తర్వాత ఆ మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉండడాన్ని బట్టి ఫిలిస్తీన్లు అనేక రకములైనటువంటి ఇబ్బందులు, రోగాలు వాళ్ళు ఎదుర్కొన్న తర్వాత ఇది మన మధ్యలో ఉండడం మంచిది కాదు, దీన్ని మరలా ఇశ్రాయేల్ దేశానికి పంపిస్తామని వారు దాన్ని పంపించినారు. అయితే అది ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలిపి కిర్యతారీములో అబీనాదాబు అనేటటువంటి వ్యక్తి యొక్క ఇంటిలో దాన్ని ఉంచినారు. ఇది 1 సమూయేలు 7వ అధ్యాయము 1-2-3 వచనాల్లో మనం చూసినాం. కాబట్టి కిర్యతారీములో అబీనాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది మందసము? 20 సంవత్సరాలు ఉందని చూసినాం. తర్వాత దావీదు ఏం చేసినాడు? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే 30 మంది శూరులను, బూరలూదే వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ మందసాన్ని అబీనాదాబు ఇంటి నుండి దావీదు పురమునకు మరలా యెరూషలేమునకు తీసుకొని రావాలని ఉద్దేశించి అక్కడ దానిని ప్రారంభించినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ దావీదుకు దేవుని యొక్క మందసం అంటే చాలా ఇష్టం. అంతకుముందు సౌలు రాజుగా ఉన్నాడు, తాను ఆ పని చేయలేకపోయినాడు. దానికంటే ముందు సమూయేలు ఆ మందసము పట్టబడినటువంటి కాలంలోనే ఉన్నాడు, కానీ సమూయేలు కూడా మందసాన్ని గురించి ఏమీ పట్టించుకున్నటువంటి వాడు కాదు. అయితే దావీదు మాత్రము కొన్ని ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఆ మందసము బయట ఉంది, ఆ మందసము దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో అది ఉండాలి అని చెప్పి దాని గురించి పట్టింపు, ప్రేమ కలిగినటువంటి వాడై ఆ మందసాన్ని మరలా తిరిగి తీసుకొని వచ్చేదాని కొరకైనటువంటి పనిని తాను పూనుకున్నటువంటి వారినిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ సంఘటనల గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఒకటి, ఆ యొక్క అబీనాదాబు ఇంటిలో నుండి మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఉజ్జా మరణించినట్టుగా మనం చూస్తాం కదా. ఎందుకొరకు ఉజ్జా మరణించినాడు అనంటే, ఒకవేళ దావీదు మరణించి ఉంటే, పాపం చేసింది దావీదు, పొరపాటు చేసింది దావీదు, అయితే ఉజ్జా ఎందుకు మరణించినాడనంటే దావీదే గనక మరణించి ఉంటే ఆ మందసాన్ని గురించి పట్టించుకునేవారు లేరు. ఎట్లాగూ సమూయేలు వదిలేసినాడో, ఎట్లాగూ సౌలు దాని విషయమై పట్టించుకోలేదో, అలాగనే పొరపాటున దావీదు కూడా చనిపోయి ఉంటే ఇంకా మందసము ద్వారా మరణం సంభవించింది కనుక దాని గురించి భవిష్యత్తులో పట్టించుకునేవాడు ఉండడు అన్న ఉద్దేశంతో దేవుడు దావీదును విడిచిపెట్టి ఒకటి ఉజ్జాను మరణం అయ్యేదాని కొరకు కారణమవుతూ వచ్చింది. రెండోదిగా ఏం చూసినామనంటే, పరుల పాపములో పాలు పొందిన కారణం చేత దావీదు చేసినటువంటి పొరపాటులో, తప్పిదములో తాను కూడా పాలు పొందినాడు. వాస్తవానికి మందసాన్ని లేవీయులు ఆ 2 కర్రల ద్వారా భుజముల మీద మోసుకొని తీసుకొని రావాలి, దేవుడు నియమించినటువంటి నియమం అది. అయితే దాన్ని ఉల్లంఘించి ఎడ్ల బండి మీద దానిని చూడండి, కూర్చోమ్మ, ఎడ్ల బండి మీద దానిని ఉంచి ఇటు చూడండి అయిపోయింది, వచ్చేసింది. ఎడ్ల బండి మీద దానిని ఉంచి చేయకూడనటువంటి విధానములో, కూడనటువంటి విధానములో దాన్ని తీసుకొని వచ్చిన కారణం చేత పరుల పాపంలో వారు కూడా పాలు పొందినారు. ఉజ్జా కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎవరు కూడా చెప్పలేదు, అయ్యా దీన్ని ఇట్లా తీసుకొని పోవద్దు, మందసాన్ని ఎట్లా తీసుకొని వెళ్ళాలా, లేవీలు మోసుకుంటూ తీసుకొని వెళ్ళాలా అని ఎవరు కూడా దావీదునకు సలహా ఇచ్చినటువంటి వారు కాదు. ఎందుకొరకంటే దావీదు రాజని భయపడినారో, లేకపోతే చెప్తే ఏమనుకుంటాడో, సిగ్గుపడతాడా, లేకపోతే మమ్మల్ని ఏమైనా చంపుతాడా అని అనుకొని దావీదు ఎలాగున పొరపాట్లో వెళ్తూ ఉన్నాడో
అదే పొరపాట్లు, అదే తప్పిదంలో వీరు కూడా పాలువారుగా అవుతూ వచ్చినారు. కాబట్టి ఉజ్జా యొక్క మరణము అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. అయితే వెంటనే ఏం చేసినారనంటే దాన్ని అక్కడే ఉంచినారు, ఒబేదెదోము ఇంటిలో పెట్టినారు. నేను చెప్పినాను, ఒబేదెదోము ఇంట్లో మందసము 3 నెలలు మాత్రమే ఉంది. 20 సంవత్సరాలు ఉన్న కిర్యాతారీములో అబినాదాబు ఇల్లు ఆశీర్వదించబడలేదు. కేవలము 3 నెలలు ఉన్నటువంటి ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. దానికి గల కారణం ఏంటిది అని అంటే దానిలో ఉన్నటువంటి 3 వస్తువులు. ఒకటి, మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాము. మందసాన్ని బట్టి కాదు కానీ మందసంలో ఉన్నటువంటి వస్తువులను తన జీవితంలోనికి అన్వయించి దాని ప్రకారంగా నడుచుకున్నారు. ఎవరు? ఒబేదెదోము ఇంటివారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే ఈ 3 సంగతులు, ఈ 3 వస్తువులు మన జీవితంలో కూడా అన్వయించుకోవాలి. ఒకటి, మన్నా కలిగిన బంగారు పాత్ర. కాబట్టి బంగారము దైవికమైన లక్షణము, పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. కాబట్టి రక్షించబడినటువంటి దేవుని బిడ్డలముగా మనం కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము ఏంటనంటే పరిశుద్ధత. మనలను మనము అన్ని పరిస్థితులలో పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నిన్న కూడా నేను అక్కడ మాడగడలో ఒక మాట జ్ఞాపకం చేసినాను. చిన్న వాటిని గురించి జ్ఞాపకం చేస్తూ ఒక విషయం చెప్పినాను. ప్రత్యేకతను గురించి జ్ఞాపకం చేసినాను కదండి. ప్రత్యేకతను గురించి జ్ఞాపకం చేసినాను. పరిశుద్ధంగా జీవించాలి అని అంటే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉంటేనే పరిశుద్ధత సాధ్యం అవుతుంది. ప్రత్యేకంగా లేకుండా అందరితో పాటు కలిసిపోయి అన్నీ చేసుకుంటూ ఉంటే ప్రత్యేకత ఉండదు కదా. ప్రత్యేకత ఉండదు. ప్రత్యేకత ఉంటేనే పరిశుద్ధత మనము కాపాడుకోగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధత చాలా అవసరం. రెండోదిగా ఏం చూసినాము? చిగురించిన అహరోను యొక్క కర్ర. అది ఆత్మీయమైన నాయకత్వమునకు విధేయత చూపించడము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఈ దినాల్లో ఎవరికి వారే ఎక్కడ పడితే అక్కడ మేము నాయకులము, మేము సేవకులము, మేము పెద్దలము, లేదంటే మేము ఏదైనా చేస్తాము అన్నటువంటి ఇలాంటి తమ సొంత ఆలోచనలను బట్టి వారికి వారే నాయకులు అయిపోయారు. ఎవరు నియమించేది లేదు, ఇంకా ఎవరు నిలబెట్టేది లేదు. చూడండి, అపోస్తుల కార్యంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అవసరం లేదు, మనకు తెలిసిన విషయాలే. పౌలు, బర్నబాల్, దేవుడు పౌలుని పిలిచినాడు. ఎట్లా పిలిచినాడు? ఇందాక మనం చూసినాము, ఆకాశం నుండి గొప్ప వేలుగా తన మీదకి వచ్చి, నువ్వు ఇన్ని శ్రమలు అనుభవిస్తావు, ఇన్ని కష్టాలు అనుభవిస్తావు, తర్వాత నీవు నా కొరకు ఏర్పరచబడిన ఒక సాధనముగా, ఒక పాత్రగా నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు చాలా శ్రమలు అనుభవించాలి అని పౌలుతో చెప్పిన తర్వాత పౌలు నేరుగా తనంతటకు తానే నాయకుడు అయిపోయినాడని, తనంతటకు తానే పరిచయం చేయడం ప్రారంభించినాడా? లేదు. ఏం చేసినాడు? శిష్యుల దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఆ 9వ అధ్యాయంలోనే, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలోనే మనం ఆ మాట చూస్తాం. శిష్యుల దగ్గర కొంతకాలం ఉన్నాడు. బర్నబా తీసుకొని వచ్చి శిష్యులకు పరిచయం చేసినాడు. తర్వాత పౌలు, బర్నబాలు ఇద్దరు కూడా మేము దేవుని చేత ఏర్పరచబడినాం, దేవుడు మమ్మల్ని పిలిచినాడు, మా సొంత పరిచర్య, మా సొంత విధానంలో మేము చేస్తాము అని అన్నారా? లేదు. అక్కడ సంఘానికి అప్పగించుకున్నారు. సంఘమంతా వారి నిమిత్తమై ఉపవాసం ఉంచి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించినట్టుగా. కాబట్టి సంఘము యొక్క ఆత్మీయమైనటువంటి ఆ నాయకత్వములో, సంఘము యొక్క ప్రార్థన సహాయముతో వారు వెళ్ళినారు. దేవుడు నన్ను పిలిచినాడు, నేను ఎట్లయినా చేసుకుంటానని పౌలు వెళ్ళిపోలే. దేవుడు నన్ను పిలిచినాడు, బర్నబా నేను ఎట్లయినా చేసుకుంటానని పౌలు వెళ్ళిపోలే. సంఘం యొక్క ఆత్మీయమైనటువంటి నాయకత్వం క్రింద వారు నడుచుకున్నటువంటి వారినిగా చూస్తున్నాం. కాబట్టి అహరోను యొక్క చిగురించిన కర్ర మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే, పాత నిబంధనలో కూడా అదే, ఇశ్రాయేల్ చేసిన పొరపాటును బట్టే దేవుడు ఆ నియమాన్ని, లేదంటే ఆ వస్తువును సూచకగా వారి మధ్యలో ఉంచినాడు. మేము కూడా పరిశుద్ధులమే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదంటే, సరే దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నారో దేవుడే రుజువుపరుస్తాడని కర్రలు అక్కడ పెట్టినారు. ఎండిపోయిన కర్రలు. అహరోను కర్ర చిగురించింది. అది తీసుకొని వచ్చి మందసములో ఉంచాలి అనేదానికి వారికి ఎల్లప్పుడూ అదొక జ్ఞాపక సూచిక. ఏంటిదనంటే ఆత్మీయమైన నాయకత్వము నడిపింపులో మీరు మీ పరిచర్యను కొనసాగించాలి. కాబట్టి మోషే, ఆ తర్వాత యెహోషువను దేవుడు నియమించినాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజు లేడు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా తమ మార్గంలో వారు
నడుచుకోవడాన్ని ప్రారంభించిన కారణం చేత ఇశ్రాయేలు శత్రువులకు అప్పగించబడుతూ శత్రువుల నుండి అప్పగించబడుతున్నారు, విమోచన. కాబట్టి ఒక రాజు లేడు, ఒక నాయకుడు లేడు, తమకు ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి దేవుడు లేడు, దేవుడు అంటే ఎవరు అనే కన్నులు నెత్తికి వచ్చినటువంటి వారి తరము గలదు అని దేవుని యొక్క వాక్యంలో. యెహోవా అంటేను, యెహోవా చేసిన కార్యములైనను మోషేను కానీ యెహోషువను కానీ ఎరగనటువంటి తరం వచ్చేసింది. కాబట్టి ఎవరంతటికి వారి నాయకుడు, ఎవరంతటి వారు. అందుకే న్యాయాధిపతులు అంతా చూస్తే ఎవరెవరి గురించో ఎట్లెట్లనో రాయబడి ఉంటుంది. ఎవరెవరి గురించో, ఎవడో వస్తాడు వారి గురించి కొంత, ఎవడో వస్తాడు వారి గురించి కొంత. కానీ మీరు గమనించినట్టయితే ఆదికాండము నుండి యెహోషువ వరకు ఒక సిరీస్ ఉంటుంది. మీరు గమనించినట్టయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత ఇశ్రాయేలీలు వారు ఐగుప్తులోకి వెళ్ళడం, తిరిగి రావడం, తర్వాత అరణ్య యాత్ర, ఇదంతా కూడా యెహోషువ. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక సిరీస్లో ఉంటాయి. కానీ న్యాయాధిపతులు మీకు అట్లా కనబడదు. న్యాయాధిపతులు ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, ఎవరి గురించి, ఒకసారి ఈయన గురించి, ఒకసారి ఆయన గురించి, ఒకసారి ఇంకొక ఆయన గురించి, ఎవడో భార్యను మరి పాడు చేసినారని ముక్కలు ముక్కలుగా చంపి వాని జీవితము, తర్వాత ఇంకొక రాజు, ఇంకొక న్యాయాధిపతి, అలాగున ఎట్లా పడితే అట్లా న్యాయాధిపతుల గ్రంథం మనకు కనబడేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇది ఆత్మీయమైనటువంటి నాయకత్వము లేని కారణం చేత న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా, న్యాయాధిపతిలో ఉన్నటువంటి దినాలంతా కూడా అలాగనే చెల్లా చెదరైపోయింది. మరలా తర్వాత న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చినారు? రూత్ వచ్చింది. రూతు ద్వారా సమూయేలు వచ్చినాడు, క్షమించండి, అంటే రూతు ద్వారా బోయజు, బోయజు ద్వారా అలాగన సమూయేలు నుండి మరలా ఒక సిరీస్ ప్రారంభమవుతుంది. సమూయేలు తర్వాత సౌలు, దావీదు, సొలొమోను, తర్వాత రాజ్యం విభాగించబడిన ఒక సిరీస్, తండ్రులు, కుమారులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, అలాగున మరలా మలాకి వరకు ఒక సిరీస్ దొరుకుతుంది. కానీ న్యాయాధిపతుల గ్రంథం మాత్రమే ఎట్లా పడితే అట్లా అయిపోయింది. కారణం ఏంటిదంటే వారికి ఆత్మీయమైనటువంటి నాయకుడు లేని కారణం చేత. కాబట్టి ఆత్మీయమైన నాయకత్వం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మూడోదిగా ఏం చూస్తున్నాము? 2 రాతి పలకలు. కాబట్టి దేవుని వాక్యము అది మన జీవితంలో ఎంతైనా కూడా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవులంగా పిలువబడుతున్నటువంటి మనము కేవలము వాక్యమును విని చదివి విడిచిపెట్టే వారంగా కాదు, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించాలి, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి అనేది అనేక సంగతుల గురించి మనం దాని గురించి ధ్యానించినాం. ఇప్పుడు అక్కడ ఓబేదెదోము ఇంటిలో నుండి ఆశీర్వదించబడిన తర్వాత మరలా దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 2 సమూయేల గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చాలా అంతకుముందేమో దావీదు కిర్యాతారిములో అబినాదాబు ఇంట్లో ఉన్నప్పుడేమో 35,000 మంది శూరులను పెట్టుకొని, తర్వాత ఎడ్ల బండ్లను సిద్ధం చేసుకొని ఆ ఎడ్ల బండ్ల మీద ఈ యొక్క మందసాన్ని ఉంచి తీసుకొని రావడము, దాని ద్వారా కలిగినటువంటి నష్టము నుండి పాఠం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురం అంటే దావీదు ఇంటికి కాదండి, దావీదు పురం అని అంటే దేవుని మందిరమునకు దావీదు పురము అని పేరు. దానికే యెబూసిం అని పేరు, ఆ తర్వాత యెరూషలేం అని పేరు, తర్వాత రకరకాలైనటువంటి పేర్ల యొక్క మార్పు, కాలాన్ని బట్టి పేర్ల మార్పు జరిగింది. కాబట్టి ఎక్కడైతే షిలోహ్ ఉందో, దేవుని మందిరం ఉందో, ఆ స్థలానికి దావీదు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? మరలా రెండవసారి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చేదాని కొరకు వెళ్ళినాడు. ఇప్పుడు ఎట్లా వెళ్ళినాడు? ఎడ్ల బండి తీసుకొని వెళ్ళినాడా? లేదు. ఎట్లా వెళ్ళినాడు చూడండి, 15వ వచనం. ముందు 13, 14లో మొదటి భాగం చదువుతాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు. చాలు. అంతకుముందు ఏం చేసినాడు? 3వ వచనం ఆఖరి భాగంలో క్రొత్త బండి మీద ఎక్కించి ఆ బండి మీద తోలుకొని వస్తున్నాడు.
ఇప్పుడు 13-14లో ఏం చూస్తున్నాము? మందసమును మోయువారైనటువంటి లేవీలను తీసుకొని పోయి ఏం చేస్తూ ఉన్నాడు? 15వ వచనం, ఇలాగున దావీదు ఇశ్రాయేల్ అందరును ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును, కాబట్టి ఉత్సాహముతో దావీదు అక్కడ మందసమును మోయువారిని లేవీలను వెంటబెట్టుకొని ఆ మందసాన్ని దావీదు పురమునకు ఉత్సాహముతో వారు తీసుకొని వస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అంతకుముందు పొరపాటు జరిగింది, ఇప్పుడు పొరపాటు నుండి తప్పిదమును సరి చేసుకొని ఇప్పుడు సరి అయినటువంటి విధానంలో తీసుకొని వచ్చేదాని కొరకై ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుతుంటున్నాను. ఏంటనంటే, మన జీవితంలో గతంలో జరిగినటువంటి తప్పుల నుండి నీవు నేను సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఏం చేయాలి చెప్పండి? అంతకుముందు జరిగినటువంటి పొరపాట్లు, దాని ద్వారా కలిగినటువంటి నష్టముల నుండి నీవు నేనేం చేయాలా? సరి చేసుకునే దాని కొరకు ప్రయత్నం చేయాలి. దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిదనంటే, తనకు ఎప్పుడైనా నేను తప్పు చేస్తున్నాను అని తనకు తెలిసినప్పుడు వెంటనే క్షమాపణ అడిగి తన తప్పు నుండి తాను బయటికి వస్తాడు. బెత్షెబా విషయంలో తప్పు చేసినాడు, తాను తప్పని అనుకోలేదు. రాజు కదా, నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పి, ఆ మనుష్యుడవు నీవే అనగానే వెంటనే ఏమన్నాడు? అయ్యా, నా గురించి దేవుని దగ్గర నువ్వు వేడుకో, నన్ను క్షమించమని అడుగు అని అక్కడ ఒక చిన్న మాటతో మనం చూస్తున్నాం. కానీ 51వ కీర్తనలో ఆయన ఎంత పశ్చాత్తాపడినాడో జాగ్రత్తగా మనకు చదివితే అర్థమవుతుంది. 51వ కీర్తన, బెత్షెబా ఎదుట నుండి వెళ్ళి దావీదు దేవునికి చేసినటువంటి ప్రార్థన. అయ్యా, నేను ఎంత పాపాత్ముడు, ఎంత అపవిత్రుడను, ఎంత భయంకరమైనటువంటి పనిని చేసినాను, పాపంలో జన్మించినాను, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించి, నా అతిక్రమాలు, నేను చేసినటువంటి చెడ్డ పనులు అని దేవుని సన్నిధిలో ఎంతగా క్షమాపణ వేడుకున్నాడంటే, నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు, నేను హిమము కంటే కూడా తెల్లగా చేయబడాలి, నా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని అది నాకు మరలా దయచేయి, నన్ను నూతనపరచు, ప్రతిష్ఠించు అని దావీదుకున్నటువంటి లక్షణం ఏంటిదనంటే, ఇందాక నేను ఒక మాట చెప్పినాను, దావీదు దేవుని హృదయానుసారుడు అని చెప్పినాను కదా. అందులో 2వ లక్షణం, అంటే అనేక లక్షణాలు ఉన్నాయి. దావీదుకున్నటువంటి ఒక లక్షణం ఏంటిదనంటే, తాను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటాడు. సౌలు ఒప్పుకోలేదు. చూడండి, సౌలు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకొరకయ్యా ఈ ఎడ్లన్నీ వినబడుతున్నాయనంటే, నా దేవునికి బలర్పించేదాని కొరకు తెచ్చినాను అని అన్నాడు. అంతేగాని అయ్యో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని సమూయేలును అడిగినట్టుగా కూడా చూడం. మళ్ళీ ఏమంటాడు? అందరి ముందు నువ్వు నన్ను గణపరచాలా, నేను తప్పు చేసినానని నాకు చెప్పొద్దు అని అంటాడు కదా. అందరి ముందు నన్ను ఏం చేయాలా? రాజును నువ్వు. కాబట్టి సౌలుకు దావీదుకున్నటువంటి తేడాల్లో ఒక తేడా ఏంటిదనంటే, సౌలు తన జీవితంలో చేసిన తప్పును ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. సాహసించి బలి అర్పించినాడు, అయ్యో తప్పు అయిపోయిందని ఒప్పుకోలేదు. లేదంటే అమాలేకులు అందరినీ చంపి రావాలి అని అంటే కొన్నిటిని తీసుకొని వచ్చి ఎందుకు తెచ్చినావు అని అంటే, అయ్యో తప్పు అయిపోయింది అని ఒప్పుకోలేదు. కానీ దానికి ఇంకా రకరకాల సాకులు, ఒకదానికొకటి అబద్ధపు అతుకులను తాను అతికించినట్టుగా మనం చూస్తాం. కానీ దావీదు జీవితంలో తనకున్నటువంటి మంచి లక్షణం ఏంటిదనంటే ఒప్పుకుంటాడు. కాబట్టి దావీదు తన పొరపాట్లను సరిచేసుకునేటటువంటి వాడు. కాబట్టి మన జీవితంలో కూడా గతించిన దినాల్లో మన పొరపాట్లను బట్టి కలిగినటువంటి నష్టము నుండి నీవు నేనేం చేయాలా? ఒప్పుకొని సరి చేసుకొని బలలో పాలు పొందేవారం. ప్రతి వారం ఆదివారం బల్ల ఎందుకొరకు మన ముందు ఉంచబడుతుంది అంటే, గతించిన దినాల్లో మనం చేసినటువంటి పొరపాట్ల నుండి దేవుడు తన వాక్యం ద్వారా మనకు చూపించినప్పుడు దేవుని వాక్యం ద్వారా సరిచేయబడి పాలు పొందాలి. అంతేగాని మన మనస్సాక్షిని అలాగే ఉంచుకొని, నేను చేసిన తప్పులు అలాగే ఉంచుకొని, నేను చేసినటువంటి పొరపాట్లు అలాగే ఉంచుకొని జబర్దస్తితోని పాలు పొందవద్దు ప్రభు బలలో. మనుషుల మీద మన జబర్దస్తి, కానీ దేవుని మీద అండి చెప్పండి. మనుషుల మీద మనం ఏదైనా దబాయిస్తాము, జబర్దస్తి చేస్తాం. జబర్దస్తి అంటే తెలుసు కదా, తెలంగాణ భాష. జబర్దస్తి అంటే నన్నెవడేం చేస్తాడులే, కానీ దేవుని ముందు మన జబర్దస్తి పనికిరాదు కదండి. కాబట్టి ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక లక్షణం ఏంటిదనంటే, మనం చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, వాటికి కలిగినటువంటి నష్టం ద్వారా మనము పాఠములు నేర్చుకొని సరి చేసుకొని పాలు పొందేదాని కొరకై మనం ప్రయత్నించాలి. కాబట్టి ఇప్పుడు దావీదు అది చేసినాడు. అంతకుముందు ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చినాడు కాబట్టి నష్టం జరిగింది. ఇప్పుడు ఎడ్ల బండి కాదు, ఏ విధానంలో అది తీసుకొని రావాలో ఆ విధానంలో దాన్ని తీసుకొని వచ్చి ఏం చేసినాడో చూడండి. 2 సమూయేలు గ్రంథం
6వ అధ్యాయము 17వ వచనం. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా. చాలు, దావీదు ఏం చేసినాడు? ఏర్పరిచినటువంటి స్థలములో దాన్ని ఉంచినాడు. ఇక్కడ నాకు ఒక తలంపు జ్ఞాపకం వస్తూ ఉంది. ఒబేదెదోము ఇంటిలో ఆశీర్వాదాన్ని దావీదు చూసినాడు కదా. ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదిస్తున్నాడని దావీదునకు వినబడగా, కాబట్టి దావీదు కూడా తెలిసింది. తెలిసి ఏం చేసినాడు చెప్పండి? రహస్యంగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? రహస్యంగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? చేయలేదు. ఆ పొరపాటు చేయలేదు. కాబట్టి క్రైస్తవులంగా మన జీవితము ఎప్పుడు రహస్యమైందిగా ఉండొద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏ పరిచర్య చేసినా ఏం చేసినాడండి? బహిరంగంగానే చేసినాడు. ఏ పని చేసినా ఏం చేసినాడు? బహిరంగంగానే చేసినాడు. కాబట్టి క్రైస్తవులకు ఉండవలసినటువంటి విధానం ఏంటిదనంటే, ఏ పని చేసినా మనది బహిరంగంగానే ఉండాలి. రహస్యంగా నేను ఏ పని కూడా చేయకూడదు. చాలామంది రహస్యంగా చేస్తూ ఉంటారు. దేవుని మందిరంలో కార్యాలే కానీ, లేదంటే దేవుని సంబంధించినటువంటి పనులే కానీ కొంతమంది రహస్యంగా ఎక్కడో గుమిగూడతారు, ఎక్కడో ఏదో మాట్లాడుకుంటారు, రహస్యంగా చేసుకుంటారు. అది దేవుని మందిరానికి మంచిది కాదు, మనకు కూడా అది క్షేమకరమైంది కాదు. తాను రహస్యంగా తెప్పించలే, అందరినీ తీసుకొని వెళ్ళినాడు. ఆశీర్వాదం నాకొక్కడికే కావాలి, నా ఇంట్లో పెట్టుకుంటానని అన్నాడా? లేదు. ఏం చేసినాడు? దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలములో దానిని ఉంచినాడు. కాబట్టి ఇక్కడ నేను ఆత్మీయమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మందసము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలమందు దానిని ఉంచినాడు. అంటే మందసానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినాడు, ఆ స్థలమందే దాన్ని ఉంచినాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మందిరములో ఉండేటటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తాను. చెప్పులు స్టాండ్లోనే పెట్టాలి కదండి. ఎక్కడెక్కడ వదిలిపెట్టి వచ్చినారు చెప్పండి? చాలామంది మందిరం ముందు ఆడ ఇష్టం వచ్చినట్టు పడేసిపోతూ ఉంటారు. అరే, చెప్పుల స్టాండ్ ఒక స్థలము చెప్పుల కొరకు ఏర్పాటు చేయబడింది కదా. చిన్న చిన్న విషయాలు నేను చెప్తా ఉన్నాను. వంట కొరకు ఒక స్థలం ఏర్పాటు చేయబడింది కదా. పార్కింగ్ కొరకు ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలోనే ఈ చిన్న చిన్న విషయాలు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇదే 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనాను నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి, మందిరం చాలా పెద్దది కదా, ఎక్కడంటే అక్కడ పండుకోవచ్చు కదండి, ఎక్కడంటే అక్కడ పండుకోవచ్చు. కానీ సమూయేలును దేవుడు 3 సార్లు పిలిచినప్పుడు దేవుడు పిలుస్తున్నాడని తెలియక ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు ఇట్లా స్వరం వినబడుతుంది, నువ్వే నా పిలిచినావనంటే 2 సార్లు నేను కాదన్నాడు. 3వసారికి అర్థమైపోయింది దేవుడే తనను పిలుస్తున్నాడని. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని అని చెప్పి పంపించినాడు. పంపించిన తర్వాత అప్పుడుకి సమూయేలు చాలా చిన్నవాడు. ఏం చేసినాడండి? తన స్థలమందే తాను పండుకున్నాడు. కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని మందిరంలో ఒక ఆత్మీయమైనటువంటి క్రమాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. ఎజ్రా దినాల్లో కూడా బబులోను నుంచి తీసుకొని వచ్చినటువంటి వస్తువులన్నిటినీ కూడా వాటి స్థలముల యందు అవి వాటిని పెట్టినారంట. చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 396. సుశీల్ ఫ్యాన్ ఇస్తా. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6:5. 6వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 6:5, పేజీ నెంబర్ 396. మరియు యెరూషలేములోనున్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనికి తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలనని ఆజ్ఞాపించినారు. కాబట్టి దేవుని మందిరములో ఏ స్థలములో ఏ వస్తువు ఉండాలో ఆ స్థలములో ఆ వస్తువు ఉండాలి. ఏ వ్యక్తి ఏ స్థలములో ఉండాలో, ఏ స్థానములో ఉండాలో ఆ స్థానములో దేవుడు నియమించినాడు.
ఈ దినాల్లో మందిరాల్లో సహవాసంలో కలవరానికి గల కారణం ఏంటిదనంటే ఏ వ్యక్తి ఏ వస్తువు దాని స్థానంలో అది ఉండట్లేదు కదండి. ఏ వ్యక్తి ప్రతి వ్యక్తి చాలామంది వారి వారి స్థానాల్లో ఉండని కారణం చేతనే దేవుని మందిరంలో దేవుని ఇంటిలో అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు సమూయేలు తన స్థలానికి తాను పోయి ఎలాగున పండుకున్నాడో, దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ప్రతి వస్తువు దాని స్థలమందు ఎలాగున ఉన్నదో, నేను నా దేవుని మందిరంలో దేవుడు నా కొరకు నియమించిన స్థానంలో నేనున్నానా, దేవుడు నా కొరకు నియమించినటువంటి స్థలంలో నేనున్నానా, దేవుడు నా కొరకు నియమించి అప్పగించినటువంటి పరిచర్యలో నేనున్నానా, లేదంటే ఇంకా ఏదైనా వేరే దాన్ని ఆశిస్తూ వారి దాంట్లో కూడా తలదూర్చి అది కూడా నాకే కావాలి అని కలవరాన్ని సృష్టించేటటువంటి వాడిని అవుతున్నానా. కాబట్టి ప్రభు బల్ల దగ్గర మనం జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకోవాల్సినటువంటి సంగతి ఏంటిదనంటే, దావీదు మందసాన్ని దాని స్థలమందు ఉంచినాడు, సమూయేలు తన స్థలమందు తాను పోయి పండుకున్నాడు, ఎజ్రా దేవుని మందిరంలో ఉండవలసినటువంటి వస్తువులను వాటి స్థలమందు ఉంచినాడు. అయితే నేనేం చేస్తున్నాను, నా స్థలాన్ని దాటిపోతున్నాను, నాకు అప్పగించిన పనిని నేను దాటి వెళ్ళి వేరే వారి దాంట్లో కూడా తలదూర్చి అది కూడా నాకే కావాలనో, లేకపోతే అది కూడా నేనే చేయాలనో, అది కూడా నాకే ఇవ్వాలనో అనుకుంటున్న కారణం చేతనే ఇది అనేక రకాలైనటువంటి సమస్యలకు సంఘం గురి అవుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దావీదు జీవితంలో మందసం యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటిదనంటే, నా స్థలం ఎక్కడ, నా స్థానం ఎక్కడ, దేవుడు నాకు ఏది ఇచ్చినాడు, ఏ పరిచర్య ఏది అప్పగించినారు, దానిలో నేను నమ్మకంగా ఉండాలి. కాబట్టి నీకు 5 అప్పగించినాడా, 5 నమ్మకంగా ఉండు. నీకు 2 అప్పగించినాడా, 2 నమ్మకంగా ఉండు. నీకు 1 అప్పగించినాడా, ఆ ఒక్క విషయంలో నమ్మకంగా ఉండు. అంతేగాని 1 ఇచ్చిన వాడు ఏం చేయాలా, నాకు 2 కావాలి అని అడగాలి. 2 ఇచ్చిన వాడు ఏం అడగాల, నాకు 5 కావాలి. వాని సామర్థ్యం కొలది ప్రభు వారికి పని అప్పగించినాడు, వారి సామర్థ్యం కొలది దేవుడు వారిని ఆ స్థలమందు ఉంచినాడు. కాబట్టి ప్రభువా, నీ మందిరంలో, నీ పరిచర్యలో, నీ సేవలో నా స్థలం ఎక్కడ, నా స్థానం ఏంటిది, నేనేం చేయాలి, నాకేం అప్పగించబడింది. హస్త నిక్షేపణ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి కృపావరముల ద్వారా మన పని ఏంటిదో, మన స్థానం ఏంటిదో, మన స్థలం ఎక్కడో దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి వాటి ద్వారా మన కార్యములను మనము జరిగిస్తూ ఉంటే, ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటే ఇంకా సమస్యకు స్థలం ఉండదు కదా, తావు ఉండదు అంటారు కదా. కాబట్టి నా పరిధిలో నేనుంటే గొడవేముందండి, ఇంకా మీ పరిధిలో మీరుంటే ఇంకా గొడవేముంది. ఆ పరిధి దాటి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు సంఘంలో అనేక రకాలైనటువంటి కలవరం. కాబట్టి దేవుని ప్రభు బలలో మనం పాలు పొందుతున్నప్పుడు దావీదు దేవుని మందసాన్ని గురించినటువంటి అనుభవంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిదంటే, నా స్థలంలో నేను ఉండాలి. రెండవదిగా చూడండి, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనాలు. 2 సమూయేలు 6:13-14. ఎట్లనగా, యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చాలు. తర్వాత 19వ వచనం, దహన బలులు సమాధాన బలులు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలును స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యము ఒక్కొక్క ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, శక్తి కొలది అక్కడ నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఎప్పటి నుండి, మందసాన్ని తీసుకొని రావడం ఆరంభించిన దగ్గర నుండి అయిపోయేంత వరకు శక్తితో నాట్యం ఆడుతూ, తన శక్తి ఎంతగా ఉందో అంతగా నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఆ మార్గంలో ఏం జరిగింది, ప్రతి 6 అడుగులకు ఒకసారి అంట. చూడండి ఏమని రాయబడింది 13-14లో, మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1. 6 అడుగులకు ఒక ఎద్దు
ఒక క్రొవ్విన దూడ. ఎంత సమయం పడుతుందండి చెప్పండి? 6 అడుగులు వేయాలా, ఆగాల, ఒక ఎద్దును ఒక కోడె దూడను వధించాలి. మళ్ళీ 6 అడుగులు వేయాలా, ఒక ఎద్దును ఒక కోడె దూడను వధించాలి. మళ్ళీ 6 అడుగులు వేయాలా. ఇక్కడి నుంచి మందిరం దాటేసరికే దాదాపు 3-4 సార్లు అయిపోతుంది కదండి. అంటే అడుగడుగున దావీదు అతనితో ఉన్నటువంటి వారు బలి అర్పించినారు. ఈ సమయం అంతా కూడా దావీదు నాట్యం ఆడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? జనులను ఆశీర్వదించినాడు, వారికి కొన్ని వస్తువులను ఇచ్చినాడు తినేదాని కొరకు. దారిలో వారు తమ ఇండ్లకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావీదు ఇంటికి తిరిగి వస్తున్నాడంట. 20వ వచనం, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. చాలు. అంటే ఆరంభము నుండి ఎప్పటి వరకు ఉన్నాడు? చివరి వరకు ఉన్నాడు కదా. మనకు ఎట్లుంటుంది? మధ్యలో రావాలి, మధ్యలో పోవాలి, అంతేనా? ఆదివారం 10ంటికి అని అంటే ఎన్నింటికి వస్తాం? మెల్లిగా వస్తాం. పోదాం, పాటలు అయిపోయిన తర్వాత ఆరాధన వాక్యం వినే అప్పుడు పోదాం, లేదంటే ఆరాధన కూడా అయిపోయినాక బలవర్తమానానికి పోదాం. కొంతమంది ఏమో బలవర్తమానం వినేసి పరిగెత్తుతుంటారు. కొంతమంది ముందు వచ్చి తొందరగా పరిగెత్తుతారు, కొంతమంది లేటుగా వచ్చి తొందరగా వెళ్ళిపోతారు, కొంతమంది లేటుగా వచ్చి లాస్ట్ వరకు ఉందాంలే అని అనుకుంటారు. అలాగనే దావీదు చేయలేదు. ఆ దినమంతా దేవుని సన్నిధిలో శక్తి కొలది తాను ప్రారంభము నుండి ఆఖరి వరకు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయేంత వరకు ఉన్నాడు. అట్లాగే అబ్రహాము కూడా అదే చేసినాడు కదండి. అబ్రహాం కూడా ఏం చేసినాడు? దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం వెళ్ళిపోయినాడు. అంతేనా కాదా? చెప్పండి, మీరు చెప్పకపోతే నాకు. అంతేనా? ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఏం చేసినాడు? అబ్రహాము యెహోవా సన్నిధి ఇంకను నిలిచి ఉండెను. దేవుడు అబ్రహాంతో చాలించుట వెళ్ళిపోయాను. అప్పుడు అబ్రహాము కూడా తన ఇంటికి. కాబట్టి ఇది మనకు రెండవదిగా ఏం జ్ఞాపకం చేస్తుందనంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని దేవుని కొరకు మనము సంపూర్ణంగా వాడాలి. అందుకొరకే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటిదంటే, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సగం బలముతోనా, సగం శక్తితోనా, సగం సమయానికేనా? కాదు. పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ హృదయంతో. కాబట్టి మనకు కలిగింది సంపూర్ణంగా దేవుని కొరకు మనం వెచ్చించే వారంగా ఉండాలి. మరీ అనారోగ్యం ఉండి లేవలేని పరిస్థితులు అయితే తప్ప ఇంకా ఏది కూడా దేవుని కొరకు మనము చేయవలసినటువంటి పనికి ఆటంకంగా ఉండొద్దు. జ్ఞాపకం ఉంచుకోండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు, కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే కావాలనే మానుకుంటున్నారు, ఏదో ఒక పని పెట్టుకుంటున్నారు కదని. కాబట్టి ఇది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నా పూర్తి శక్తి నేను దేవుని కొరకు వినియోగిస్తాను. కాబట్టి మనకిచ్చిన తలాంతులు కానీ, మనకిచ్చినటువంటి ధనము కానీ, మనకిచ్చినటువంటి బలము కానీ, అవన్నీ కూడా మనము దేవుని కొరకు సంపూర్ణంగా వాడాలి. ఇంగ్లీష్లో 3 Tలు ఉన్నాయి. బహుశా మీరు వినే ఉంటారు. ఇంగ్లీష్లో దీనికి 3 Tలు అని చెప్పినారు. ఏంటి అవి? ఒకటి టైం, నీ పూర్తి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది టాలెంట్, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకు ఇచ్చినటువంటి బలం, నీకు ఇచ్చినటువంటి శక్తి అంతా కూడా దేవుని కొరకు వినియోగించాలి. మూడవది ట్రెజర్, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనం. నిన్న రాత్రి కూడా మనం అది చూసినాం. అక్కడ మాడగడలో ఆ స్త్రీ తనకున్నటువంటి కొంచెములో మొదటి స్థానము దేవునికి ఇచ్చింది. కాబట్టి ఆశీర్వాదం. కాబట్టి మనకు ఇచ్చినటువంటి సమయము, మనకి ఇచ్చినటువంటి తలాంతులు, మనకి ఇచ్చినటువంటి ధనము మనం ఏం చేయాలి? తిరిగి దేవుని కొరకు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక స్త్రీ వచ్చింది, కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉంది. ఎంత వేసింది చెప్పండి? 2 కాసులు వేసింది. ధనవంతులు తమ కలిగిన దాంట్లో నుంచి వేస్తూ ఉన్నారు. ఈ పేద విధవరాలు తన కష్టార్జితమంతా, తన జీవనమంతా కూడా ఇచ్చి వేసింది. ఇప్పుడు ధనవంతులేమో 10వ భాగం ఇస్తూ ఉన్నారు అనుకుందాము. ఈ స్త్రీ ఏం చేసింది? మిగతా వాళ్ళందరూ 10% ఇస్తుంటే ఈ స్త్రీ ఏం చేసింది? 100%. చూడ్డానికి 2 కాసులే. అక్కడున్న ధనవంతులు ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదండి. అయినా కూడా దేవుడు ఏం చెప్పినాడు? మిగతా వాళ్ళందరూ 10% ఇచ్చినారు, ఈ స్త్రీ ఏం చేసింది? 100% ఇచ్చేసింది. కాబట్టి మనకు కలిగిందంతా కూడా
దేవుని కొరకు మన ధనము కానీ, మన యొక్క ద్రవ్యము కానీ, దేవుడు మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, దేవుడు మనకిచ్చినటువంటి సమయం అంతా కూడా దేవుని కొరకు మనము వినియోగించాలి. దావీదు మామూలు వ్యక్తి కాదు. దావీదు ఎలాంటి వాడు? గొప్ప రాజు. పని పాట లేదండి ఆయనకు. చెప్పండి, ఉదయం లేవగానే ప్రజలు లేరా? న్యాయము తీర్చడానికి కొరకు సభలు లేవా? మంత్రులు లేరా? సైన్యాన్ని చూసుకోవద్దా? ప్రజలను చూసుకోవద్దా? ఎన్ని కార్యకలాపాలు ఉంటాయి కదండి, ఎన్ని పనులు తనకు ఉంటాయి. ఈ దినాల్లో మనం చూస్తే గవర్నమెంట్ ఆఫీసులు ఇంత ఎత్తుంటాయి ఫైళ్ళు కదా. ఆ దినాల్లో దావీదు జీవితంలో కూడా అంతే, తనకు తీరిక లేదు. అయినా కూడా దేవుని మందసం విషయానికి వచ్చినప్పుడు మిగతా అన్నీ పక్కన పెట్టినాడు. నా దేవుని మందసం నాకు ప్రాముఖ్యమైంది కాబట్టి దాని కొరకు నేను ఎంత సమయమైనా వెచ్చిస్తా. ఉదయం మొదలుకొని రాత్రైనా పర్వాలేదు, అర్ధరాత్రైనా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా, అందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఈ రెండవదిగా దావీదు జీవితంలో మందసానికి ఉన్నటువంటి అనుభవంలో దేవుడు మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటిదంటే మన సమస్తమును దేవుని కొరకై అర్పించాలి. కాబట్టి దేవుడు తన ప్రాణాన్ని మనకిచ్చినాడు, రక్తం అంతటిని మన కొరకై కాసినాడు, సమస్తాన్ని ఆయన మనకు అర్పించుకున్నాడు. ప్రాణము కంటే ఇంకా విలువైంది ఏమీ లేదు. ప్రాణము కంటే విలువైంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎన్ని లక్షలైనా సరే మా వారిని బ్రతికించండి అని కోరుకుంటాం కదా. అంటే లక్షల కంటే కూడా ప్రాణం విలువైంది. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, ఎంతమంది డాక్టర్లైనా పర్వాలేదు, ఎక్కడి నుంచి తెప్పిస్తారో తెప్పించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అంటే ఎంత ఖర్చు పెట్టినా సరే ప్రాణం యొక్క విలువలోనికి రాదు. కాబట్టి ఆ అట్టి ప్రాణాన్ని దేవుడు మన కొరకు అర్పించుంటుండగా మనకున్నటువంటి ఈ కొద్ది జీవితము, ఈ కొద్ది సమయము, కొద్ది ధనము దేవుని కొరకు మనం అర్పించలేమా? కాబట్టి దావీదు యొక్క జీవితం ద్వారా ఇది మనకు రెండవదిగా జ్ఞాపకం చేయబడింది. కాబట్టి మొట్టమొదటిగా దావీదు మందసాన్ని తన స్థలమందు ఉంచినాడు. దాని ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠం ఏంటిదంటే నా స్థలం ఎక్కడ, నా పరిచర్య ఎక్కడ, దేవుడు నన్ను ఎక్కడ ఉంచినాడు, నేనేం చేయాలి అనేది మనం ఎరిగిన వారమై ఉండాలి. రెండవది శక్తి కొలది ఉదయం మొదలుకొని రాత్రి వరకు అంత చివరి వరకు ఉన్నాడు. కాబట్టి దావీదు వలె నీవు నేను మనకు కలిగినది, మనం చేయగలిగింది సమస్తమును కూడా దేవుని కొరకు చేయగలగాలి. అందుకొరకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, నేను ఇది చేయలేనండి, అది చేయలేనండి. దేవుని ఇంటిలో అదేది ఏది కూడా ఉండదు. ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని నీవు నేను చేసేవారంగా మనం ఉండాలి. మూడవదిగా రండి, రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాలు. త్వరగా. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతినిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని యెహోవా సన్నిధిని నేను. కాబట్టి ఇప్పుడు మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే మీకాలు చూసింది, ఆ మాట పైన ఉంటుంది 16వ వచనంలో, యెహోవా మందసమును దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూచి. కాబట్టి అప్పుడు చూసింది. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత దావీదుని అడుగుతూ ఉంది. వాస్తవానికి దావీదు సంతోషంగా వారిని దీవించాలని వస్తూ ఉన్నాడు. అయితే మీకాలు ఏం చేసింది? అతన్ని హీనపరుస్తుంది, ఎగతాళి చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక మనకి ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఒకవేళ ఇలాంటి సంబంధం ఉందేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది భార్యలు భర్తలను అపహాస్యం చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాగనే భర్తలు కూడా భార్యల విషయంలో హీనపరుస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, కొడతా ఉంటారు కదండి. లేవా ఇలాంటి సమస్యలు మన కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకాలు దావీదు యొక్క కుటుంబం జీవితం ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి హెచ్చరిక ఏంటిదనంటే భార్య తన భర్తకు లోబడి ఉండాలా, భర్త తన భార్యను ప్రేమించాలి. కాబట్టి ఇవన్నీ మనకు వివాహాల సమయాల్లో ఎన్నో వింటూ ఉంటాం. ఇప్పుడు అది మనము అక్కడికి వెళ్ళాం. కాబట్టి భార్యాభర్తల మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, మంచి అవినాభావ సంబంధం ఉండాలి. వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరొకరును గౌరవించుకోవాలి, ఒకరితో ఒకరు కలిసి కాపురం చేయాలి. మన కుటుంబము
అనేకులకు మాదిరికరమైనటువంటి కుటుంబముగా ఉండేదిగా మనం చూసుకోవాలి. ఎంతోమంది క్రైస్తవేతరులు ఈ లోకంలో ఉండేటటువంటి వారు మన వైపు చూస్తూ ఉంటారు. ఒక దైవజనుడు అన్నాడు, 99 క్రిస్టియన్స్ 99 నాన్ క్రిస్టియన్స్ ఏం చేస్తారనంటే వారు క్రైస్తవులను చూస్తారంట. బైబిల్ పంచుతాం కదా, మనం సువార్తలో బైబిల్ పంచుతాం కదా, 100 మంది తీసుకున్నారంట బైబిల్. 100 మందిలో ఒకడు మాత్రమే బైబిల్ చదువుతాడంట. మిగతా 99 మంది ఏం చేస్తారు? క్రైస్తవులను చదువుతారంట. 100 మందికి బైబిల్ పంచితే ఒక్కడేం చేస్తాడు? బైబిల్ చదువుతాడంట. మిగతా 99 మంది ఏం చేస్తారు? క్రైస్తవులు చదువుతారంట. అంటే వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, ఏం చేస్తున్నారు, వారు ఎట్లా చేస్తున్నారని మీరు చూడండి. ఈ లోకంలో ఉండేవారి కళ్ళన్నీ మన ఇంటి మీదే ఉంటాయి. ఎందుకు? వీరు క్రైస్తవులు అంటారు, బైబిల్ పట్టుకొని పోతారు, ప్రార్థన అంటారు, మమ్మల్ని రమ్మంటూ ఉంటారు, సువార్త చేస్తూ ఉంటారు, వీళ్ళ బ్రతుకులే ఇట్లాగున్నాయి, వీళ్ళ జీవితాలే ఇట్లాగున్నాయని మన మీదనే పడి చూస్తూ ఉంటారు. కాబట్టి మన కుటుంబాలు ఎలాగ ఉండాలంటే మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి. కానీ ఇక్కడ సౌలు జీవితం, దావీదు జీవితంలో మనం చూస్తే మీకాల్ ఏం చేసింది? తన భర్తను ఎగతాళి చేస్తుంది. మామూలు వ్యక్తి అండి దావీదు, ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక దేశానికి రాజు, ఒక జనాంగానికి గొప్ప నాయకుడు. ఆయన ఎన్ని యుద్ధాలు జరిగించినాడు, ఎన్ని యుద్ధాలు చేసినాడు, ఎన్ని యుద్ధాలు గెలిచినాడు దావీదు. సొంత తండ్రి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుకు భయపడుతుంటే చిన్న పిల్లవాడైనటువంటి దావీదు పోయి కొట్టొచ్చినాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని తండ్రి చేయలేనటువంటి కార్యాన్ని భర్త చేస్తే ఎంత గౌరవించాలి కదా. కానీ ఎగతాళి చేస్తూ ఉంది, అపహాస్యం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దావీదు ఏం చేసినాడనంటే తగ్గించుకున్నాడు, తన కుటుంబాన్ని దీవించినటువంటి వాడినిగా చూస్తుంటున్నాం. ఇక్కడ దావీదులో ఉన్నటువంటి ఈ ఒక లక్షణం ఏంటిదనంటే అపకారానికి ఎప్పుడు కూడా మరలా తిరిగి అపకారము చేయనటువంటి వ్యక్తి. మూడవదిగా దావీదు జీవితంలో ఇక్కడ మందసానికి అనుసంధానంగా మనం ఏం చూస్తూ ఉంటున్నామనంటే అపకారానికి ఎప్పుడు కూడా మరలా తిరిగి అపకారము దావీదు చేయలేదు, ఉపకారమే చేసేదాని కొరకు ప్రయత్నించినాడు. సౌలు జీవితంలో కానీ, ఇక్కడ మీకాల విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా సరే దావీదు ఏం చేసినాడు? మేలు చేసే ప్రయత్నం తాను కీడు అనుభవించినాడు, కానీ ఇతరులకు మేలు చేసినాడు. తన కుటుంబం వారు, తన సొంత భార్య తనను అపహసిస్తూ ఉంటే దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? కుటుంబం వారిని దీవించడానికి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అంటే చూడండి ఎంత మంచి లక్షణము దావీదు కలిగి ఉన్నాడు. కీడు చేసిన వారికి ఏం చేయాలి? మనము మరలా కీడు చేయాలి. ఏమేం చేసినాడు అన్నీ రాసి పెట్టుకోవాలి కదండి. ఒక లిస్ట్ పెట్టుకొని 1 ఆనందన్న నాకేం చేసినాడు, జెర్మియాన్ ఏం చేసినాడు, సుశీల్ ఏం చేసినాడు రాసి పెట్టుకొని మరలా టైం దొరికినప్పుడు నేను చూసి కొట్టాలి కదా. అదేనా దావీదు చేసింది? అలాగనే చేయలేదు. అందుకొరకే సౌలు అంటాడు, అయ్యా నేను నీకు ఎన్నోసార్లు అపకారం చేసినాను, కానీ నువ్వు నాకు ప్రతిసారి ఉపకారం చేస్తున్నావు, నీ ఉపకార బుద్ధి నాకు చూపిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చేసినాడు. తను ఎంతోమంది హింసించి, గాయపరిచి, రకరకాలుగా తన విషయమై చెడ్డగా పలికి, ఉమ్మి వేసి, గాయపరిచి, చివరికి శిలువ మరణానికి అప్పగించిన తర్వాత కూడా తండ్రి వీరు ఏం చేయించినారో, వీరు ఎన్ని అపకారాలు చేసినా మరలా తిరిగి ఉపకారం చేసేటటువంటి బుద్ధిని ఇక్కడ దావీదు కనపరిచాడు. కాబట్టి మూడవదిగా దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటంటే దావీదునకు కలిగినటువంటి అలాంటి మనసు నీవు నేను కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. కాబట్టి అపకారానికి మరలా నేను అపకారం చేస్తానని అనుకోవద్దు, కీడుకు మరలా నేను కీడు చేయాలని అనుకోవద్దు. వాడు 2 అంటే నేను 4 అంటాను, వాడు 2 కొడితే నేను 4 కొడతాను అనేటటువంటి ప్రత్యుపకారం లేదంటే పగ తీర్చుకునేటటువంటి అవసరత మన జీవితంలో ఉండొద్దు. పగ తీర్చుకునేట నా పని అని ప్రభువు అన్నాడు. కాబట్టి కీడు చేసిన వారికి మీరు ఏం చేయండి? మేలు చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువు తన జీవితం ద్వారా అట్టి మాదిరిని మనకు ఉంచిపోయినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పొందేదాని కొరకై ఒకవేళ ఈ సమయంలో కూడా నాకు వాడు అట్లా చేస్తున్నాడు, వాడి విషయంలో నేను ఎట్లా పగ తీర్చుకోవాలి, నాకు ఈమె ఇట్లా చేసింది, ఈమె విషయంలో నేను ఎట్లా పగ తీర్చుకోవాలి, ఎట్లా మరలా నేను దాన్ని త్రిప్పికొట్టాలి అని అలాంటి ఆలోచనలతో ఉంటే దావీదు జీవితం ద్వారా మనము ఇక్కడ నేర్చుకొని సరి చేసుకొని బలలో పాలు పొందేదానికంటే ముందుగా ప్రభువా నేను ఇలాంటి ఆలోచనలతో వచ్చినాను, నేను ఇలాంటి బుద్ధితో వచ్చినాను, ఇలాంటి ఉపాయాలతో నేను వచ్చినాను, కాబట్టి దయతో నన్ను
క్షమించు ప్రభువా అని ప్రభు బలలో మనము సరి చేసుకొని పాలు పొందాలి. కాబట్టి మొట్టమొదటిగా దావీదు మందసం యొక్క అనుభవంలో మనం ఏం చూస్తున్నామనంటే, దావీదు మందసాన్ని దాని స్థలమందు ఉంచినాడు, నేను నా స్థలములో ఉన్నానా. రెండవది, తన శక్తి కొలది దావీదు దేవుని మందిరములో మందసం ఎదుట నాట్యం ఆడినాడు, అందరూ ఉండేంత వరకు ఉన్నాడు, చివరికి వెళ్ళిపోయినాడు. నా జీవితం ఎట్లా ఉంది? పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను దేవుని కొరకు నా యొక్క సమస్తాన్ని వినియోగిస్తున్నానా. మూడవదిగా, అపకారానికి ఉపకారము చేసినటువంటి వాడు దావీదు. కాబట్టి కీడునకు ప్రతి కీడు చేయక మేలు చేయండి, మేలు చేత కీడును జయించు వారంగా మనం ఉండాలి. కాబట్టి దావీదు యొక్క అనుభవం ఇది. నాలుగవదిగా రండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. 2 సమూయేలు 7:2. నేను రెఫరెన్స్లు ఏం చెప్పట్లేదు, త్వరగా ముగించేదానికి ప్రయత్నం చేస్తాను, సమయం కూడా అయిపోయి. నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో ఉన్నది. చాలు. దాని స్థానమందు అది ఉంచిన తర్వాత ఇంకా రాత్రింబగళ్ళు దావీదుకు ఒకటే ఆలోచన. ఏంటిది? నేను దేవదారుతో కట్టినటువంటి గొప్ప భవనంలో ఉన్నాను, దేవుని మందసం మాత్రము డేరాలో ఉంది. కాబట్టి దాని గురించి ఎంత ఆలోచించేవాడనంటే, మనకి ఇక్కడ ఒక్క మాటతో దాన్ని ముగించేసినాడు. కానీ 137వ కీర్తనలోనికి వెళ్తే, ఇశ్రాయేలు దేవునికి, యాకోబు బలిష్ఠునికి నేను ఒక స్థలం ఏర్పాటు చేసేంత వరకు నేనేం చేయను, నా భవనంలో నేను ప్రవేశించాను. చూడండి, కీర్తనలు 137 2-3 వచనాల నుండి, క్షమించండి 132 3వ వచనము నుండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను త్వరగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసమును నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ఇంకా నా దేవదారుతో కట్టబడినటువంటి ఆ యొక్క భవనంలోనికి నేను ప్రవేశించను. ఒకవేళ ఏదైనా పనిని బట్టి ప్రవేశించాల్సి వచ్చినా నా మంచం మీదకి ఎక్కి నేను పరుండను. మంచం మీదకి ఎక్కను అని అంటే క్రింద పడుకుంటానన్నా? మంచం మీదకి ఎక్కకుండా క్రింద కూడా పడుకోవచ్చు. కానీ దావీదేమంటున్నాడు, మంచం మీదకి ఎక్కను, క్రింద కూడా పడుకోను, ఒకవేళ పడుకోకుండా గోడ కానుకొని నిద్రపోతానని అనుకుంటున్నారేమో, అది కూడా నేను చెయ్యను. తూలుతాను అనుకుంటున్నారేమో, నిద్రపోను, కనురెప్పలకు కునుకుపాటు కూడా రానివ్వను. ఎందుకు? నా దేవుని మందసము డేరాల్లో ఉంది, దానికి ఒక స్థలం ఏర్పాటు చేయాలి, దానికి ఒక నివాసపురం కట్టాలి, దానికి ఒక మంచి మందిరాన్ని నిర్మించాలని దేవుని మందిరం కొరకైనటువంటి ఆశ దావీదు యొక్క హృదయంలో ఎంతో బలంగా ఉంది. నేనేమో గొప్ప ఇంట్లో ఉన్నాను, నేనేమో గొప్ప ఇంట్లో నివాసం చేస్తున్నాను, దేవుని మందిరం ఎట్లా ఉంది? డేరాల్లో ఉంది. నిన్న నేను అన్నతో అన్నాను, దాదాపు ఇక్కడ ఎంతకాలం అయిందండి సంఘం స్థాపించబడి? తమ్ముడు అన్నాడు, దాదాపు 60 ఏళ్ళు అయ్యిందన్నా అని. ఇంచుమించు అయిందా అండి? 60 ఏళ్ళు అయిందా? కాలేదా? 50 అన్నా? 40 సంవత్సరాలు అయిపోయింది కదా. 40 సంవత్సరాలు అంటే దేవుని మందిరం చాలా చక్కగా ఉండాలన్నా, మంచిగా అదంతా ఫ్లోరింగ్ చేసుకోండి, ఒక నీట్ షేప్లోకి చేసుకోండి. దేవుని మందిరం కొరకు మన ఇంటికంటే కూడా చూడండి, మన ఇంటికి ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటాం కదా, మన ఇంటికి ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. దేవుని మందిరం మాత్రం ఎట్లాగుందో అట్లాగే పడేస్తాం, ఎక్కడి వస్తువులు అక్కడే పడేస్తాం, ఎట్లా చెత్త ఉంటే అట్లా చెత్తగా వదిలేస్తాం. ఒక ఆయన అన్నాడు, దేవుని ఇంటిని అద్దంలాగా తయారు చేయాలన్నా అని అన్నాడు. ఏమన్నాడు? అద్దం అట్లా పొయ్యి చూస్తే నా ముఖం నాకు కనపడాలి అంటే దేవుని మందిరం అంత సౌందర్యవంతం. సియోనులో నుండి పరిపూర్ణమైనటువంటి సౌందర్యము గల సియోనులో నుండి యెహోవా, కాబట్టి పరిపూర్ణమైనటువంటి సౌందర్యము దేవుని మందిరానికి. కాబట్టి కనపడే భౌతిక మందిరాన్ని కూడా మనం చక్కగా నిర్మించుకునే దాని కొరకై ప్రయత్నం చేసేవారంగా ఉండి, దావీదుకు కూడా అదే ఆశ. నేనేమో రాజభవనంలో ఉన్నాను, ఈ మందసం చూస్తే డేరాల్లో ఉంది. కాబట్టి ఏం చేసినాడు? వెంటనే నాతాన్ని పిలిపించినాడు, ప్రవక్తని పిలిపించి ఏం చేసినాడు? అయ్యా, నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను అని అనగానే నాతాను కూడా ఏమన్నాడు? దేవుడు నీకు తోడైండును గాక, నీకు తోచినదంతా చేయమన్నాడు. సరే అని నాతాను బయటికి వెళ్ళిపోతుంటే దేవుడు మరలా మాట్లాడినాడు, దావీదు కట్టొద్దు, పోయి చెప్పు, అతని కుమారుడు కడతాడు. ఇప్పుడు నాతాను మళ్ళా తిరిగి వచ్చినాడు, దావీదుతో చెప్పినాడు, అయ్యా నువ్వు మందిరం కట్టొద్దంట అని అన్నాడు. అనగానే నువ్వెవడు నాకు చెప్పేదానికి అని అన్నాడా? నీ డబ్బులు ఇస్తున్నావు ఏమన్నా?
నా డబ్బులతో కదా కట్టేది. నా డబ్బులతో కట్టేటప్పుడు అసలు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది కదా. ఈ రోజుల్లో ఇదే వచ్చేసింది సంఘాల్లో. సేవకుడికి ఎందుకు చెప్పాలండి ప్రతి విషయము కదా, ఉందా లేదా? ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. సేవకుడికి ఎందుకు చెప్పాలా? మా డబ్బులు, మా మందిరము, మా పరిచర్య. సేవకుడు వచ్చినాడు, వాక్యం చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. సేవకుడికి ఎందుకు చెప్పాలా? మా మందిరంలో కూడా ఇట్లాగే చేసినారు. అన్న నువ్వు ఇంట్లో నుంచి రావాలా, పులిపీట ఎక్కాలా, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవాలన్నారు. సరే బ్రదర్ అని 3 వారాలు అట్లాగే చేసిన. చేపలు వేసేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. వాళ్ళే 10 గంటలకు పరిగెత్తుకొని వచ్చి అప్పుడు ఊడ్చుకుంటూ చేపలు వేసిన. ఎందుకు? మిగతా ఏది పట్టించుకోవద్దని అన్నాడు. మందిరం గురించి సేవకుడు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలండి? మరి మందిరం విషయం సేవకుడికి పట్టింపు లేకపోతే ఎవరికి ఉండాలండి? ఇప్పుడు మీ ఇంటి విషయాలు అయితే మేము దూరలేము కదా, చెప్పండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఏయ్ లేదు ఇట్లా కట్టొద్దు, ఇట్లా కట్టండి అని మేము చెప్తామండి? ఎవరైనా చెప్తారా? వేరే వాళ్ళు కూడా ఎవరికి అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాకు ఇచ్చింది ఏంటిది? మందిరం విషయంలోనే. కాబట్టి అన్న ఇది ఇట్లా కాదు అని చెప్పే అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. అన్న ఇది ఇట్లా చేసుకుందాం, ఇది ఇట్లా చేసుకుందాం. దావీదు కూడా అలాంటి స్వభావం కలిగి లేడు. నాతాను చెప్పగానే వెంటనే ఏం చేసినాడు? అవునా సరే మంచిది అని లోబడినాడు. మంచిది అని లోబడి నాతానుకు సహకరించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి 4వదిగా దావీదు జీవితంలో నేర్చుకున్నటువంటి మంచి పాఠం ఏంటిదనంటే, దేవుని సేవకులు కానీ, పెద్దలైనటువంటి వారు కానీ, పరిచారకులైనటువంటి వారు కానీ అందరూ కలిసి ఆ పరిచర్యను జరిగించుకోవాలి. కాబట్టి దేవుని మందిరంలో జరిగేది ప్రతిదీ కూడా ఒకరికొకరికి తెలిసి ఉండాలి. అది సహవాసం యొక్క ప్రాముఖ్యత. సేవకుడు చేసుకుంటూ పోతూ ఉంటాడు, మందిరంలో ఉండేవారు వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ పోతూ ఉంటే ఎట్లాగని చెప్పండి? 2 పడవల మీద ప్రయాణము ప్రమాదకరం. కాబట్టి ఏదున్నా కలవాలా, కూర్చోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలా, చర్చించాలా, మంచి చెడ్డలు ఏమున్నాయి, ఏది చేస్తే మేలు కలుగుతుంది, ఏది చేస్తే నష్టం కలుగుతుందో చూసుకోవాలా. కూర్చొని ప్రార్థన చేసి ప్రభు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ ప్రకారం వెళ్ళాలి. లేదు నేను చెప్పిందే జరగాల అన్నాడా దావీదు? అన్నాడా? అనలేదు. అయ్యా నువ్వు చెప్తున్నావా, మంచిది. ఎందుకొరకు నాతానుకు చెప్పినాడు చెప్పండి? ఎందుకొరకు నాతానుకి చెప్పినాడు? నాతాను దేవుని ప్రవక్త. నాతాను నోట్లో నుంచి వచ్చేదంతా కూడా దేవుని యొక్క వాక్కు. కాబట్టి నాతాను ఏదైనా కూడా మంచి కొరకే చెప్తాడు అని తెలుసుకున్నాడు. దేవుడి ప్రవక్త దేవుని ద్వారా పొంది చెప్తాడు. కాబట్టి అలాగనే దావీదు జీవితంలో ఈ విషయాన్ని నేర్చుకున్నాడు. నాతాను ఎప్పుడు కూడా నాకు కీడు చేసేవాడు కాదు, సంఘానికి కీడు చేసేవాడు కాదు. కాబట్టి ప్రతిదీ కూడా తనతో పంచుకునేదాని కొరకు ఇష్టపడినాడు. తాను పంచుకోకపోయినా దేవుడు బయలుపరిచి ఒకానొక సమయంలో బెత్షెబా విషయంలో పంపించినప్పుడు కూడా తప్పు చేసింది నువ్వే అని అంటే, నా ఇష్టం, నేను రాజుని ఎట్లా అంటే అట్లా చేసుకుంటాను, నువ్వే కూడా అడగడానికి అని అన్నాడా? అనలేదు. అవునయ్యా నేను తప్పు చేసిన, దేవుణ్ణి క్షమాపణ అడుగుమని నన్ను కూడా నా గురించి కూడా వేడుకో. కాబట్టి సంఘము, దేవుని మందిరము, మందసం యొక్క విషయంలో దావీదు నాతాను ఇద్దరు కలిసి, ఇద్దరు ఏకీభవించి దేవుని చిత్తాన్ని జరిగించిన. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. 4వదిగా కలిసి పరిచర్య జరిగించుకునే వారంగా ఉండాలి. ఎవరంతలు వారు నాదే జరగాలి అని అనుకోవడం పొరపాటు. సేవకుడు నాదే జరగాలి అనడం కూడా పొరపాటే. పెద్దలు, పరిచారకులు, సంఘము, విశ్వాసులు నేను చెప్పినట్టుగానే జరగాలనడం కూడా అది మంచిది కాదు. అందరు కలిసి కూర్చోవాలా, దేవుని మనసు ఏంటిదో మనం తెలుసుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విషయంలో ఎట్లా సమాధానం ఇస్తున్నాడో కలిసి పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు ఆ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఆ తర్వాత 5వదిగా మనం చూస్తే, ఇంకా నేను రెఫరెన్స్లు తీయను, చివరికి సొలొమోను దేవుడు మందిరం కట్టాలి అని చెప్పిన తర్వాత దావీదు ఏం చేసినాడంటే సొలొమోను పిలిచినాడు. అయ్యా లోకస్తులందరూ వెళ్ళిపోతున్నట్టుగానే నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. దేవుడు, నేను మందిరాన్ని కడతాను అనుకున్నాను, దేవుడు నా ద్వారా వద్దన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఇప్పుడు ఆ మందిరాన్ని నువ్వు కట్టాలా. కాబట్టి ఇలాగున చెయ్యి, ఇలాగున చెయ్యి అని అన్ని విషయాలు ఏం చేసినాడు? సొలొమోను తన కుమారుడైనటువంటి సొలొమోనుతో పంచుకున్నాడు. తాను చేసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పినాడు. నా కష్ట సమయంలో నేను దేవుని కొరకు ఇంత డబ్బును, ద్రవ్యాన్ని నేను సమకూర్చినాను, నీవు ఇంకా ఎక్కువ సమకూర్చి దేవుని మందిరాన్ని చాలా చక్కగా నిర్మించాలి అని చెప్పి దావీదు సొలొమోనుకు సమస్తాన్ని బోధించినాడు. ఈ విషయాలు మొదటి రాజుల గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం, తీనవసరం లేదు ఇప్పుడు. కాబట్టి ఏం చేసినాడంటే
తర్వాత తరం వారిని సిద్ధపరిచినాడు. ఏం చేసినాడు? తర్వాత తరం వారిని సిద్ధపరిచినాడు. సొలొమోను అలాగున చేసినాడు, మందిరాన్ని నిర్మించినాడు. ఆ స్థలమందు మందసాన్ని పెట్టిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా మహిమ ఆ స్థలం మీదకి దిగి వచ్చినప్పుడు యాజకులు లోపల నిలువలేకపోయినారు. దేవుని మహిమ చేత ఆ మందిరము, ఆ స్థలమంతా కూడా నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటిదనంటే, ఏదైతే దేవుడు తనకు నేర్పించినాడో తన తరువాత తరాల వారికి ఆ మంచి సంగతులను గురించి బోధించినాడు, ఆ మంచి వాటిని గురించి మనకు బోధించినాడు. ఈ దినాల్లో ఎట్లా తయారైనారనంటే, తర్వాత తరాన్ని ఎట్లా సిద్ధపరుస్తున్నారంటే మనకు తెలియదు, కానీ పరిస్థితులు చాలా భయంకరంగా కొట్లాడరాన్నే నేర్పిస్తున్నారు. పోయి కొట్టిరాపో, అవసరమైతే మాటలు కాదు, ఇప్పటివరకు మాటలు అయిపోయినాయి, ఇప్పటి నుంచి ఏం చేయండి, కొట్టుకోండి, పోయి వేసిరా, పోయి తగిలించిరా 4 అని చెప్పేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసి, దావీదైతే సొలొమోనుకి చాలా చక్కగా చెప్పినాడు, అయ్యా నువ్వు బాలుడివి, దేవుణ్ణి జ్ఞానం ఇవ్వమని అడుగుమని కోరుకో, మందిరాన్ని నువ్వు కట్టాలా, నువ్వు ఇట్లా నిర్మించాలా, ఇట్లా చేయాలా, దేవుని కొరకు నువ్వు ఇట్లా జీవించాలా అని అనేకమైనటువంటి మంచి విషయాలు తనకు నేర్పించినప్పుడు సొలొమోను ఆ ప్రకారంగా తాను కూడా నేర్చుకొని దావీదునకు విధేయత చూపించిన వాడై దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దేవుని మహిమ అక్కడ నిలిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 5వదిగా రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? దేవుని గురించినటువంటి సంగతులు నేర్పిస్తున్నామా? దేవుని గురించినటువంటి విషయాలు నేర్పిస్తున్నామా? చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇంకా ఏదైనా నేనే చేయాలి, నా తర్వాత ఎవడు చేయొద్దు కదా, ఏదైనా నేనే చేయాలి, నా తర్వాత ఎవరు చేయదు. మందిరంలో మంచి నమ్మకస్తులైనటువంటి వారు ఉంటారు, అయినా కూడా ఏం అప్పగించొద్దు, నేనే చేయాలి, నా జీవితకాలం అంతా చేయాలి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే, నేను ఎక్కడో ఉంటాను ఉద్యోగం నిమిత్తము, అక్కడికి వెళ్ళిపోయినా సరే బ్యాంక్ అకౌంట్లో నా పేరే ఉండాలా, ప్రతిసారి మేము ఆడికి పోయి సంతకం పెట్టించుకొని రావాలి. మా సంఘం పరిస్థితి చెప్తున్నా, ఆయన ఎక్కడో ఉంటాడు, చెక్కు కొరకు ఎక్కడికి పోవాలా, ప్రతిసారి ఎక్కడెక్కడికో పోవాలా, ఆయన ఉన్నాడా లేదా ఫోన్ చేయాలా. ఆయన వెళ్ళిపోయినాడు, మందిరానికి దాదాపు రాకుండా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం నిమిత్తము వేరే ఊరు వెళ్ళిపోయినాడు, అయినా కూడా చెక్ పవర్ ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ప్రతిసారి మేము వెళ్ళాలి, అవసరం ఉన్నప్పుడల్లా నెలకు ఒకసారి పోవాలా, ఆయనతో సంతకం పెట్టించుకోవాలి. ఆయన రాడు, అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్తా ఉంటాడు. అరే నేను వెళ్ళిపోయినాను, వేరే మందిరానికి నేను అటెండ్ అవుతున్నాను, వాళ్ళు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారే అనే జ్ఞానం ఆలోచన ఉండదు. నేను చెప్పినాను, బ్రదర్ మీరు మరి ఇట్లా ఇంత దూరంగా ఉన్నారు, ప్రతిసారి మేము రావాలి అంటే చాలా కష్టమవుతుంది కదా అని అంటే, ఏం కాదు బ్రదర్ ఉండనివ్వండి, నేను ఎట్లాగో అక్కడ లేను కదా, కనీసం నా పేరైనా ఉంటే నేను ఉన్నట్టుగా ఏం ఉపయోగము, ఎంత నష్టం తెలుసా, ఎంత ఇబ్బంది పడతాను తెలుసా, దాని ద్వారా తర్వాత తరానికి అప్పగించేదాని కొరకు ఏమాత్రం కూడా ఇష్టపడారు. సరే ఉన్నాడు అంటే అది వేరే విషయం, లేకుండా కూడా అదే జరిగిస్తూ ఉంటే ఎంత ఇబ్బంది, ప్రతిదానికి అడుగడుగున ఆటంకాలే, ప్రతిదానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. కాబట్టి దావీదు అలాగనే చేయలేదు, తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి సంపూర్ణంగా తర్వాత తన కుమారునికి తర్వాత తరానికి అప్పగించినాడు, చెప్పాల్సిన జాగ్రత్తలని చెప్పినాడు, దేవుని మందిరం యొక్క నమూనాని ఇచ్చినాడు, చేయవలసినటువంటి విధానం ఇచ్చినాడు. బంగారం అంతా నేను సంపాదించినా నీకు ఇస్తున్నా, నీవు ఇంకా సంపాదించి దేవుని కొరకు ఇవ్వు అని చెప్పేసి తన దగ్గర ఉన్నది కూడా ఇచ్చేసి తాను మృతి పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత తరమును మనము సిద్ధపరిచే వారంగా దేవుని కొరకు నీవు నేను తర్వాత తరాన్ని దావీదు మందసము కొరకు, దేవుని మందిరం కొరకు సొలొమోనును సిద్ధపరిచినట్టుగా ఇక్కడ తర్వాత తరాన్ని సిద్ధపరిచే వారంగా. కాబట్టి అట్లా దేవుని యొక్క మహిమ దేవుని మందిరంలో నివసించినట్టుగా మనం చూసాం. కాబట్టి మన మందిరాల్లో, మన కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుని మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదము ఉండాలి అనంటే దావీదు యొక్క అనుభవంలో, దావీదుకు మందసానికి ఉన్నటువంటి ఆ అనుభవంలో నేను కూడా కొనసాగే వారంగా ఉండాలి. మొట్టమొదటిగా దావీదు ఏం చేసినాడు చెప్పండి, త్వరగా 5 విషయాలు చెప్పినాను. మందసం ఏ స్థలం మందు ఉంచాలో అది అక్కడ ఉంచినాడు. రెండవది, త్వరగా తన పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో తనకున్నటువంటివన్నిటిని కూడా దేవుని కొరకు అర్పించుకున్నాడు. మూడవది ఉపకారము చేసినాడు, అపకారము చేయలేదు. నాలుగవది కలిసి పరిచర్యను జరిగించినాడు. ఐదవది తరువాత తరమును తాను
సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 5 అంతల అనుభవంలో నీవు నేను ఉండి మనము సరి చేసుకుంటే, ఇక్కడ ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే, ఎక్కడైనా మన జీవితాలు ఇంకా సరిచేయబడకుండా అలాంటి మనస్సాక్షి కఠినమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండి పాలు పొందితే మన క్షేమము ప్రయోజనం లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలిలో పాలు పొందక మునుపు ఈ 5 విషయాల్లో మనము ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభా క్షమించుమని సరి చేసుకొని ప్రభు బలిలో పాలు పొందుతాము. అది దేవుని యొక్క మహిమకు కారణముగా అవుతుంది. దేవుడు మాటలను దీవించి సహాయించను గాక. ప్రార్థన చేసుకుంటాం.